హలో ఎవరివన్, ఇవాళ డేట్ వచ్చేసరికి అయితే జూన్ 16 ఈ రోజు ట్యూస్డే. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయానికి వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మార్కెట్ లో అయితే యూఎస్ అండ్ ఇరాన్ డీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ అఫీషియల్ గా అయితే స్విట్జర్లాండ్ అయితే జూన్ 19 నాడు అయితే సైన్ అయితే చేయడం అయితే ఇంకుంది. అయితే ఇప్పుడు మార్కెట్స్ అయితే మనకు అన్ని మార్కెట్స్ అయితే చాలా అంటే చాలా బాగా పెరిగాయి. క్రూడ్ ఆయిల్ అయితే ఒక 4% అయితే డ్రాప్ అయితే మనమే చూస్తున్నాం. ఎందుకంటే వార్ అయితే ఎండ్ అవుతున్న అయితే క్రూడ్ ఆయిల్ అయితే ఆ డౌన్ అయితే మనం చూస్తున్నాం. కానీ మార్కెట్స్ అయితే అన్ని మార్కెట్స్ అయితే చాలా అంటే చాలా బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు మార్కెట్స్ ఎలా ఓపెన్ ఎలా క్లోజ్ అనేది ఒక్కొక్క మార్కెట్ అయితే మనం క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఇక మనం ఫస్ట్ కమోడిటీస్ మార్కెట్ చూసినట్టు గోల్డ్ అయితే $4,312 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 1.4% పెరిగి అయితే ఇప్పుడు కరెంట్ అయితే గోల్డ్ అయితే ఇలా ట్రేడ్ అవుతుంది. ఇక మనం ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $1,52,960 దగ్గర అయితే కరెంట్ అయితే గోల్డ్ అయితే ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఇక మనం సిల్వర్ చూసినట్టయితే సిల్వర్ అయితే $69 అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కూడా సిల్వర్ లో అయితే మనం అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 5% జంప్ అయితే చూస్తున్నాం. ఎందుకంటే సిల్వర్ అయితే $62 దగ్గర నుంచి అయితే ఇప్పుడు అయితే $69 అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే సిల్వర్ అనేది కొంచెం వాల్టైల్ అయితే ఎక్కువ ఉంటుంది. అలానే ఎలా పెరుగుతుందో అలానే మనకైతే డౌన్ అయితే మనం చూస్తుంటాం. అయితే $69 దగ్గర కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $2,51,458 దగ్గర అయితే సిల్వర్ అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. మనం క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే $80 దగ్గర కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఈ 5 రోజుల నుంచి మనం క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అయితే మళ్ళీ 10% అయితే క్రూడ్ ఆయిల్ అయితే డౌన్ ఉంది. $86 దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ అయితే మళ్ళీ $6 దగ్గర $80 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే మనకు వార్ అయితే ఎండ్ అవుతుంది అనేసరికి అయితే క్రూడ్ ఆయిల్ అనేది మనం డౌన్ అయితే చూస్తున్నాం. ఇక ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $7,680 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇలా అయితే కమోడిటీస్ మార్కెట్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగాయి, కానీ క్రూడ్ ఆయిల్ అయితే డౌన్ అయింది. ఎందుకంటే వార్ అయితే ఎండ్ అవుతుంది. దీని వల్ల అయితే క్రూడ్ ఆయిల్ అయితే డౌన్ అయింది. ఇక మనం ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే ఇండియా స్టాక్ మార్కెట్ అయితే చాలా అంటే చాలా మ్యాసివ్ అయితే పెరిగింది. ఎందుకంటే మనకైతే ఇక్కడైతే మార్కెట్స్ అయితే ఎలా మనకి కొంచెం నెగటివ్ లో డెవలప్ పడ్డాయి అప్పుడు వార్ అవుతున్నప్పుడు, ఇప్పుడైతే అలా రికవరీ తోటి అయితే మ్యాసివ్ అయితే పెరుగుతూనే ఉన్నాయి మన మార్కెట్స్ అయితే. మనం ఫ్రైడే క్లోజింగ్ లో చూసుకున్నట్లయితే ఒక 3% అయితే ఆల్మోస్ట్ అయితే మన ఇండియా స్టాక్ మార్కెట్ అయితే పెరిగి అయితే క్లోజ్ అయింది. మళ్ళీ అదే మనం మండే నిన్న చూసుకున్నట్లయితే మళ్ళీ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఒక 2% పెరిగి అయితే ఇక్కడ మన మార్కెట్స్ అయితే క్లోజింగ్ అయితే అయ్యాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ మన మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యి ఎలా క్లోజ్ అయినా చూద్దాం. ఫస్ట్ సెన్సెక్స్ చూసినట్లయితే $76,264 దగ్గర అయితే క్లోజ్ అయింది. 1% పెరిగి అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ 50 $23,853 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడ కూడా 1% పెరిగి అయితే క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ $57,190 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడ 0.68% పెరిగి అయితే క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ 1.47 పెరిగి అయితే క్లోజ్ అయ్యాయి. ఇక స్మాల్ క్యాప్స్ అయితే 38% పెరిగి అయితే క్లోజ్. ఇలా ఇండియా స్టాక్ మార్కెట్ అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 2% దాకా అయితే పెరిగి అయితే మంచి ర్యాలీ అయితే మనం అయితే ఇక్కడ మన ఇండియా స్టాక్ మార్కెట్ అయితే చూస్తున్నాం. మన మార్కెట్స్ కూడా వార్ అయితే స్టార్ట్ అయినప్పుడు అయితే ఎలా పడ్డాయో అలానే రికవరీ అయితే ఇప్పుడు మన మార్కెట్స్ లో అయితే మనం అయితే చూస్తాం. 5 days నుంచి మన మార్కెట్స్ ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అయితే ఒక 5% అయితే పెరగడం అయితే మనం అయితే మన ఇండియా స్టాక్ మార్కెట్ లో చూస్తాం. ఫ్రైడే క్లోజింగ్ లో అయితే ఒక 3% అయితే పెరిగి అయితే క్లోజ్ అయ్యాయి. ఈ నిన్న కూడా ఆల్మోస్ట్ అయితే ఒక 2% అయితే పెరిగి అయితే క్లోజ్ అయ్యాయి. ఇక మనం క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే బిట్ కాయిన్ అయితే $66,304 అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ లో కూడా మనం అయితే కొంచెం అయితే మనం అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 2% పెరగడం అయితే చూస్తాం. $62,000 దగ్గర ఉన్న బిట్ కాయిన్ 66,000 కి అయితే పెరిగి ఇక్కడ అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే సేలర్ వాళ్ళు అయితే ఈ వారంలో అయితే 1,587 బిట్ కాయిన్ అయితే పర్చేజ్ చేశారు. వాటి వాల్యూ వచ్చేసి అయితే $100 million. దానివల్ల అయితే ఇక్కడ బిట్ కాయిన్ లో కూడా మనం అయితే కొంచెం పెరగడం అయితే చూస్తున్నాం. ఎందుకంటే సేలర్ వాళ్ళు కూడా డాలర్ కాస్ట్ యావరేజ్ అయితే పర్చేజ్ చేస్తూనే ప్రతి వీక్ వస్తూనే ఉంటారు. కాబట్టి మనకైతే ఈ వారం అయితే 1,587 బిట్ కాయిన్ అయితే కొన్నారు. దీని వల్ల అయితే బిట్ కాయిన్ లో కూడా మనం అయితే మంచి పాజిటివ్నెస్ తోటి అయితే ఇలా పెరగడం అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు కరెంట్ అయితే $66,304 దగ్గర కరెంట్ అయితే బిట్ కాయిన్ అయితే ట్రేడింగ్ అవుతుంది. ఈథీరియం చూసినట్లయితే $1,791 దగ్గర కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఈథీరియం లో కూడా కొంచెం మనం పెరగడం అయితే చూస్తున్నాం. ఎందుకంటే $1,500 దగ్గర నుంచి ఆల్మోస్ట్ $200 అయితే మళ్ళీ ఈథీరియం అయితే పుష్ అయింది. ఎందుకంటే బిట్ కాయిన్ వాళ్ళు అయితే 76,881 ఈథీరియం అయితే పర్చేజ్ చేశారు. ఇలా వీళ్ళు కూడా అయితే ఈథీరియం అయితే పుష్ చేయడం వల్ల అయితే ఈథీరియం అయితే ఇప్పుడు కరెంట్ అయితే $1,791 కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో కూడా మంచి పాజిటివ్నెస్ అయితే పెరగడం అయితే ఇక్కడైతే మనం అయితే చూస్తున్నాం. ఇక మన గ్లోబల్ మార్కెట్ యూఎస్ మార్కెట్ చూసినట్టయితే ఇక్కడ యూఎస్ మార్కెట్స్ కూడా మాసివ్ ర్యాలీ అయితే ఇక్కడ మనం అయితే చూస్తున్నాం. ఆల్మోస్ట్ అయితే ఇక్కడైతే 1% పెరిగి అయితే క్లోజ్ అయితే అయ్యాయి. మనం S&P 500 చూసినట్లయితే $7,554 దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. 1.65% పెరిగి అయితే క్లోజ్ అయ్యింది. ఇక మనం నాస్డాక్ 100 ఇండెక్స్ చూసినట్లయితే 30,543 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడైతే సడన్ గా అయితే ఒక 3% పెరగడం అయితే మనం అయితే చూస్తున్నాం. ఇక డౌ జోన్స్ అయితే $51,676 దగ్గర అయితే క్లోజ్ అయింది.
ఆల్మోస్ట్ అయితే 1% పెరిగి అయితే క్లోజ్ అయితే అయింది. ఇలా మార్కెట్స్ అయితే అన్ని మార్కెట్స్ అయితే చాలా అంటే చాలా పెరిగి అయితే క్లోజ్ అయింది. ఓన్లీ క్రూడ్ ఆయిల్ ఒకటి ఆ డౌన్ అయితే చూస్తాం, ఎందుకంటే వార్ అయితే ఎండ్ అవుతుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ అయితే డౌన్ అయితే చూస్తాం. కానీ మన మార్కెట్స్ అయితే అన్ని మార్కెట్స్ అయితే చాలా అంటే చాలా బాగా పెరిగి అయితే ఇలా క్లోజ్ అయితే అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.